ప్రైజ్లా ఇది నా వాగ్దానము. కీర్తనలు 116:7. యెహోవా నీకు క్షేమము విస్తరింపచేసి ఉన్నాడు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి ఈ దినము అనుగ్రహిస్తూ ఉన్నారండి. యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు అని అంటూ ఉన్నారు ఈ దినమున. మన జీవితాలలో దేవుడు క్షేమము అనేది విస్తరింపచేసి మనల్ని ఎంతగానో ఆయన కృపచేత మనల్ని నడిపిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని, యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యుడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించాను. అవునండి, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన యొక్క కృపతో మనల్ని ఆదరించే దేవుడు, మన యొక్క ప్రార్థన ఆలకించే దేవుడు. ఆయన దయాళుడు, నీతిమంతుడు, వాత్సల్యపూర్ణుడు. అలాగే మన యొక్క జీవితాలలో కృంగి ఉండగా మనల్ని లేవనెత్తి రక్షించే దేవుడు అని ఆయన యొక్క కృప చేత ఈ దినము మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉన్నారు. మన యొక్క జీవితము క్షేమము విస్తరిస్తుందంట. ఎలాంటిది మన యొక్క జీవితంలో క్షేమము అనగా ఆయన మన మొర ఆలకిస్తారు. దయాళుడుగా ఆయన మన జీవితంలో ఉంటారు. వాత్సల్యపూర్ణుడుగా మన జీవితాలను నడిపిస్తారు. అలాగే కృంగి ఉండగా మనల్ని లేవనెత్తి మన జీవితంలో ఎటువంటి ఇబ్బంది కొరత లేకుండా అలాగే ఆయన యొక్క కృప చేత ఆయన తన నిధి నుండి మన యొక్క జీవితాలకి ఆయన ఆశీర్వాదము అనేది మనకి అనుగ్రహిస్తాను అంటూ ఉన్నారు. మన యొక్క జీవితం ఎల్లప్పుడూ కూడా ఆయన వాత్సల్యముతోనే నడిపిస్తాను అంటూ ఉన్నారు. అలా నడిపించినప్పుడు మన యొక్క క్షేమము విస్తరిస్తుందంట. క్షేమము విస్తరించడం అంటే మనల్ని మన దేవుడు బలపరుచుతూ ఉన్నారు. మన యొక్క జీవితంలో క్షేమముగా మన బిడ్డలు మన ఎంతగానో ఆరోగ్యవంతముగా మనము జీవిస్తాము. చక్కటైన మార్గములో మనము నడుస్తాము. మనము ఎటు వెళ్ళినా మనకి క్షేమము అనేది కలుగుతుందని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా ఆయనకి మొరపెట్టుకుంటూ ఆయన వాత్సల్యానికి మనము ఎల్లప్పుడూ కూడా లోబడుతూ మనము జీవిస్తే కనుక మన జీవితాలు క్షేమంగా ఉంటాయని ఈ దినము మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి దినము కూడా ఆయన వాత్సల్యతని మనం వేడుకోవాలి, మనం మొరపెట్టుకోవాలి. ఆయన యొక్క కృపను మనము పొందుకునేలాగున ఎల్లప్పుడూ కూడా ఆయనతో అంటుకట్టుకుని ఉండాలని ఈ దినమున దేవుడు ఆయన కృప చేత మనల్ని ఆయన వాగ్దానంతోనూ వాక్యంతోనూ బలపరుస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితాలలో ఆయన యొక్క కృప, ఆయన యొక్క బహుమానము మీకు కలుగును గాక. ప్రార్థించుకున్నామండి. దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరిస్తాను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడుగా మీరున్నారు. ఎల్లప్పుడూ కూడా మీ వాత్సల్యతను నాయన, అలాగే నాయన మీ మంచితనము మాకు అనుగ్రహించి మాకు క్షేమాన్ని అనుగ్రహించే దేవుడుగా మీరున్నారని మరొక్కసారి మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి నా ప్రభు. అలాగే నాయన మా కొరకు ప్రార్థించమన్న వారికి నాయన వారి జీవితాలలో నా ప్రభు నాయన మీకు వెలుగు నింపి నాయన మీ యొక్క కృపను వారి యొక్క జీవితాలలో ఉండులాగున సహాయం చేయండి నా ప్రభు. ఎక్కడా కూడా నాయన ఎటువంటి ఇబ్బంది వాటిల్లకుండా సహాయం చేయండి నాయన. వారి యొక్క ఉద్యోగములలో, వ్యాపారంలో, ఆరోగ్యంలో, వారి చదువుల్లో నాయన, వారి యొక్క నాయన నా తండ్రి ఎగ్జామ్స్లో నాయన, అన్నిటిలో కూడా మీరు తోడై ఉండండి. షుగరు, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, బలహీనత, పారాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరిచేహో అని నన్ను మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా నా తండ్రి, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి. అలాగే నాయన నా తండ్రి 190 దేశంలో మీరు తోడై
తోడై ఉండండి. మీ వాత్సల్యత చూడడానికి సహాయం చేయండి నాయన. ఎక్కడ వరదలు నాయన, భూకంపాలు నాయన, నా తండ్రి సునామీలు రాకుండా మీరే అరికట్టండి నా ప్రభు. చక్కటైన నాయన, మంచిగా నాయన ప్రతి మనుషుడు జీవించలాగా సహాయం చేయండి నా ప్రభు. యేసయ్య నాయన, ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మంచిగా ఉండడానికి సహాయం చేయండి. దేశాల మీద దేశాలు యుద్ధాలు కాకుండా నాయన నెమ్మదిగా ఉండడానికి సహాయం చేయండి నాయన. నా తండ్రి మీ యొక్క కృపని నాయన వేడుకుంటున్నాను, మీ దయని వేడుకుంటున్నాను నాయన. సహాయం చేయండి నాయన. రాజకీయ నాయకులకి నాయన జ్ఞానం ఇచ్చి నాయన వారి యొక్క దేశంలో ఎలా పరిపాలించుకోవాలో అవన్నీ రావడానికి సహాయం చేయండి నాయన. అలాగే ప్రభు పంటలు మంచిగా పండడానికి నష్టం వాటిల్లకుండా మీరు సహాయం చేయమని కోరుకుంటున్నాను. మీ కృపా కనికర దీవెన ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని కోరుకుంటున్నా ప్రభు. నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.